ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన అమర్నాథ్ యాత్ర వెనుక విశేషాలు ఏమిటి? ఈ యాత్ర పొడవునా అనేక సవాళ్లు, ప్రకృతి పెట్టే పరీక్షలు అయినా అమర్నాథ్ యాత్రను ఎందుకు చేస్తారు అనే విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత, అంతకు మించిన విశిష్టత ఉందని చెప్తూ ఉంటారు. సుమారు 5,000 చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాలు చెప్తున్నాయి. అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. పవిత్ర అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో అమర్నాథ్ పర్వతంపై ఉంది. ఈ గుహలో సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని బాబా బర్ఫానీ అని పిలుస్తారు. అమర్నాథ్ యాత్ర ఆషాఢమాస పౌర్ణమి నుంచి ప్రారంభమై శ్రావణ పూర్ణిమ వరకు కొనసాగుతుంది. ఇక్కడ 40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది. పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడనేది తెలిసిందే. అందుకే ఇక్కడ జలరూపంలో ఉన్నాడని భక్తులు అంత శ్రమకోర్చి మరీ ఈ అపరూపమైన మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. చంద్రుని కాంతిని బట్టి శివలింగం పరిమాణం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇలా ఏర్పడే శివలింగం ప్రపంచంలో ఇదొక్కటే. అమర్నాథ్ తీర్థయాత్ర హిందూ మతంలోనే అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా చెప్తారు. అమర్నాథ్లో పవిత్ర గుహలో శివుడు మంచులింగం రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. అమర్నాథ్ గుహలో బాబా బర్ఫానీ దర్శనం కోసం శివభక్తులు అమర్నాథ్ యాత్ర కోసం ఏడాది పొడవునా వేచి చూస్తారు. మంచు నుండి ఏర్పడిన శివలింగం కావున దీనిని బాబా బర్ఫానీ అని కూడా పిలుస్తారు. అమర్నాథ్ యాత్ర చాలా కష్టంతో కూడుకున్నది. ఈ యాత్ర సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. వాతావరణం కూడా కొన్నిసార్లు వర్షాలతో, కొన్నిసార్లు మంచుతో భక్తులను అడుగడుగునా పరీక్షిస్తూ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొని బాబా బర్ఫానీని దర్శించుకోవడం కోసం భక్తులు ఎంతో ఉత్సాహంతో ఈ యాత్ర చేస్తారు. అమర్నాథ్ గుహ శివుని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అమర్నాథ్ గుహలో ప్రతి సంవత్సరం సహజంగా ఏర్పడే శివలింగం అరుదైనదిగా పరిగణించబడుతుంది. గుహ పైకప్పు పగుల నుంచి కారుతున్న నీటి బిందువులు మంచు శివలింగం రూపాన్ని సంతరించుకుంటాయి. విపరీతమైన చలి కారణంగా నీరు ఘనీభవించిన మంచు శివలింగం ఆకారాన్ని సంతరించుకుంటుంది. అయితే అమర్నాథ్ పవిత్ర గుహలో మంచు శివలింగం ఎప్పుడు కనిపించిందనే దానికి వ్రాతపూర్వక ఆధారాలు లేవు. అయితే ఈ గుహ సుమారు 150 సంవత్సరాల క్రితం కనుగొనబడిందని నమ్ముతారు. అమర్నాథ్ యాత్ర ఆషాఢమాస పౌర్ణమి నుండి ప్రారంభమై శ్రావణ పౌర్ణమి వరకు కొనసాగుతుంది. హిందువుల పవిత్ర మాసమైన జూలై, ఆగస్టులో ఈ యాత్ర జరుగుతుంది. అమర్నాథ్ యాత్రకు ఎందుకు వెళ్తారు? దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే, హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యం గురించి చెప్పిన పవిత్ర గుహ ఇది. ఈ పవిత్ర గుహలో ఉన్న మంచు శివలింగాన్ని అంటే బాబా బర్ఫానీని ఎవరైతే దర్శించుకుంటారో వారి పాపాలు నశించి మరణాంతరం మోక్షాన్ని పొందుతారని, ఈ క్షేత్రాన్ని దర్శించటం వలన 23 పుణ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం అమర్నాథ్ గుహలో బాబా బర్ఫానీని దర్శించటం వల్ల కాశీలో శివలింగాన్ని దర్శించటం కంటే 10 రెట్లు, ప్రయోగ కంటే 100 రెట్లు ఎక్కువ, నైమిషారణ్య తీర్థం కంటే 100 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందట. అమర్నాథ్ యాత్రను చేసిన వ్యక్తి శివపార్వతుల ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. అందుకే ఎంత కష్టమైనా సరే భక్తులు ఈ యాత్రను భక్తి శ్రద్ధలతో చేసి బాబా బర్ఫానీని దర్శించుకుంటారు. పవిత్రమైన అమర్నాథ్ గుహలో వెలసిన బాబా బర్ఫానీని శివుని చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ గుహలో మొదట చిన్న శివలింగం ఆకారంలో మంచు కనిపిస్తుంది. ఇది వరుసగా 15 రోజులు ప్రతిరోజు నెమ్మదిగా పెరుగుతుంది. ఈ 15 రోజుల్లో 2 గజాల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. చంద్రుడు క్షీణించడంతో శివలింగం పరిమాణం కూడా తగ్గుతూ చంద్రుడు అదృశ్యమైన వెంటనే శివలింగం కూడా అదృశ్యమవుతుంది. అమర్నాథ్ యాత్ర వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. పురాణ గాథ ప్రకారం అమర్నాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగువు. కానీ స్థానికంగా మాత్రం గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుకొందని, బాబా బర్ఫానీని మొదటిసారిగా దర్శనం చేసుకున్నారని చెప్తారు. ఈ లోకం నుండి శివపార్వతులు అంతర్ధానం అయ్యింది కూడా ఇక్కడే అని చెప్తారు. శ్రీనగర్కు 100 కిలోమీటర్ల దూరంలో పెహల్గాం అనే గ్రామం ఉంది. దీనిని బైల్గాం అని కూడా అంటారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇక చందన్వారిలో తన సిగలోని చంద్రుణ్ణి, శేషాగ్ని దగ్గర తన మెడలో పాముని, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుణ్ణి, పంచతరిణి దగ్గర తనలోని పంచభూతాల్ని విడిచారని చెప్తారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా
శివుడు విడిచిన వాటిని తలపించేలా ఉండటం విశేషం. ఈ యాత్రకు వెళ్ళాలి అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ వివరాలు, ఐడి ప్రూఫ్ చూపిస్తే వారు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు వారి చేతికి తగిలిస్తారు. ఇవి లేకుండా ఏ ఒక్కరూ అమర్నాథ్ యాత్ర మార్గంలోకి ప్రవేశించే అవకాశమే ఉండదు. ఎందుకంటే కొండపై కిలోమీటర్ల ఎత్తులో భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఎవరికైనా ఏమైనా జరిగినా వారు ఈ ట్యాగ్ ద్వారా వారి వివరాలను తెలుసుకుంటారు. ఒకే రోజులో దర్శనం పూర్తి చేసుకోవాలి అనుకునే భక్తుల కోసం శ్రీనగర్ నుంచి పంచతరణి వరకు చాపర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రక్తం గడ్డకట్టించే చలిలో, కాలు జారితే మరణం చేరువయ్యే దారిలో ఎంతో శ్రమపడి అమర్నాథ్ గుహకు చేరుకుని దాదాపు 130 అడుగులు ఉండే గుహలోని శివలింగాన్ని దర్శించాక ప్రతి ఒక్కరూ అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఎన్ని కష్టాలైనా ఓర్చి హరహరుణ్ణి దర్శించుకుంటారు. ఆ అమరలింగేశ్వరుని దర్శించుకుని జన్మ సార్థకం చేసుకోవాలని, ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఇక అమర్నాథ్ గుహలో ఇప్పటికీ వీడని ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ ద టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.